ఈనాడు రాష్ట్రంలో మరి 42% స్థానిక సంస్థలలో ఎలక్షన్స్ గురించి పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ కూడా అది సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కు ముందల కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తాము, అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే కులగణన చేసి వీళ్ళందరికీ కూడా మరి పంచాయతీ ఎలక్షన్స్లో, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో, మరి మిగతా ఎలక్షన్స్లో కూడా 42% ఇస్తని చెప్పారు. కానీ ఇప్పటికీ సుమారు 20 నెలలు గడిచిపోయినా కూడా దాని మీద మరి ఎలాంటి నిర్ణయం లేకపోవడం ద్వారా ఎలక్షన్స్ ఏమో హైకోర్టు ఒక పక్కన 3 నెలల్లో జరపమని చెప్పింది. చాలామంది మిత్రులు మీరు న్యాయవాదులు కదా దీని మీద మీరు స్పందించండి అని చెప్తే మన మిత్రులు ఈరోజు సమాజ్ టీవీ వాళ్ళు అయితే ఇక్కడ వచ్చింది ఏంటి అంటే సబ్జెక్టు ఈరోజు వీళ్ళు ఏమంటున్నారా అంటే ఆర్డినెన్స్ అంటున్నారు. ఆర్డినెన్స్ ద్వారా మీరు ముందు పోయేటట్టే ఉంటే 20 నెలల కింద మీరు ఆర్డినెన్స్ మీరు అధికారంలోకి రాగానే ఎందుకు తీయలేదు? ఒకవేళ తీసుంటే అప్పుడు ఒకవేళ ఏదైనా కోర్టుకు పోయి ఉంటే కోర్టులో డెడికేటెడ్ కమిషన్ వచ్చేది. డెడికేటెడ్ కమిషన్ కృష్ణమూర్తి గారి కేసులో చెప్పినట్టు కాంటెంపరీస్ రిగరస్ ఎంపెరికల్ ఎంక్వైరీ ఏదైతే అడిగినారో, ట్రిబుల్ ట్రస్ట్ ఏదైతే అన్నారో అవి కూడా మీరు ఇప్పటికి కంప్లీట్ చేసేవాళ్ళు వీళ్ళకి చట్టపరంగా మరి కోర్టు ద్వారా గెలుచుకొని కోర్టులో చూపించి ఇచ్చేవాళ్ళు. మరి అట్లా చేయలేదు. ఆ రోజు మీరు ఏదైతే నిరంజన్ గారి పేరుతోటి మీరు సెప్టెంబరు 6 రోజు జీవో 47 ద్వారా నిరంజన్ గారి కమిషన్ అపాయింట్ చేసి దాంతోటే కులగణన అని చెప్పారు. దానికి ముందు జీవో 29 తీసుకొచ్చేసి మరి బీసీ వెల్ఫేర్ ద్వారా కులగణన చేస్తామన్నారు. అది కాదు, డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పేసి కోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ కూడా ఒక జీవో బీసీ వెల్ఫేర్ తోటి తీశారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక డెడికేటెడ్ కమిషన్ ఆర్టికల్ 340 ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిన విధంగా ఆర్టికల్ ప్రకారం వేయాలి, లేదా కమిషనర్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం వేయాల్సి ఉంటుంది. అట్లా వేయలేదు, ఇట్లా వేయలేదు. కేవలం మీరు ఒక జీవో తీసుకొస్తే అది కూడా తప్పుల తడక రేపు కోర్టు ముందు నిలబడే అవకాశం ఉన్నది. అదేవిధంగా దానికే వ్యాలిడిటీ లేనప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్కి ఏం వాల్యూ ఉంటుంది? ఇంకోటి మీరు ఇంటింటి సర్వే చేస్తున్నారు, సమగ్ర అధ్యయనం చేస్తున్నారు, బీసీ రిజర్వేషన్లను ఏబీసీగా మారుస్తున్నారు, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ చూపిస్తూ అన్నారు. ఇవన్నీ కూడా లేకుండా మరి ముందుకు పోతా ఉన్నారు. మీరే 18,50,000 మంది ఈ సర్వేలో పాల్గొనలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు. ఇట్లాంటి సమయంలో అటు డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసింది యాజ్ పర్ లా లేదు, దాని తర్వాత నువ్వు చేసిన కుల గణన కూడా అది ప్రొసీజర్ ప్రకారం లేదు. ఒకటే సభ్యుడిగా వేశారు, అతనికి ఎలాంటి ఎక్స్పర్ట్స్ లేరు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కేవలం మళ్ళీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుందని చెప్పి ఇంకో జీవో తీసుకొచ్చి వారి ద్వారా చేయించి వీరి ద్వారా సంతకం పెట్టి ఉభయ సభలలో మరి ప్రవేశపెట్టి సంతకాలు పెట్టి గవర్నర్ పంపినారు. గవర్నర్ ద్వారా ఈరోజు రాష్ట్రపతికి పంపినారు అంటారు. రాష్ట్రపతికి పంపిన సందర్భంలో అది కూడా కరెక్ట్ పంపినట్టు వల్ల అక్కడ కూడా లేదు. ఆర్టికల్ 31C ప్రకారం మీరు పంపారు. ఆర్టికల్ 31C ఏం చెప్తున్నది అంటే గతంలో ఉన్నటువంటి యాక్ట్ దానికి ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి పంపుతారు. దానికి అక్కడ మీరు తమిళనాడుని కాఫీ కొట్టి పంపినట్టు కనిపిస్తుంది. తమిళనాడులో అంతకు ముందే పూర్వమే రిజర్వేషన్లు ఉన్న సందర్భంలో ఆ రిజర్వేషన్లు తీసేసిన సందర్భంలో దానికి కంటిన్యూ కొరకు వాళ్ళు 31C కింద అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు. కానీ నీకు అసలు ఈ చట్టమే లేదు కదా. నువ్వు కొత్త చట్టం తయారు చేసేటప్పుడు నువ్వు 31C కింద ఎలా పంపుతావు? నువ్వు కొత్త చట్టం పంపించాలంటే నువ్వు కేంద్రానికి పంపాలి. కేంద్రంలో ఉభయ సభల్లో అది బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి గారి కాడికి వస్తే అక్కడ చట్టం అయితే మనకి అమల్లోకి వస్తుంది 9th షెడ్యూల్లోకి పోయిన తర్వాత. కానీ ఇవన్నీ కూడా ల్యాబ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ తెలంగాణ బీసీ న్యాయవాదులు కానీ లేకపోతే ఈ సమాజ్ కోరుకునేటువంటి అనేక మంది ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు ఏమంటున్నారంటే మీరు 42% ఇస్తున్నారు, ఇచ్చేదాన్ని కరెక్ట్ ఇవ్వండి. రేపు మళ్ళీ కోర్టుల పాలై కోర్టుల పిటిషన్లు వేస్తే అది ఆగిపోయి ఆ రిజర్వేషన్లు రాకుండా ఉన్న రిజర్వేషన్లు కూడా ఊడిపోయే విధంగా కొంట 4 మంది వేస్తే ఉన్న 4 పోయేది అన్నట్టు. రేపు మీరు కనుక ఈ ఆర్డినెన్స్ కనుక చెల్లదు అని చెప్పేసి కోర్టు చెప్పిన వెంటనే తక్షణమే బీసీ రిజర్వేషన్లు ఎగిరిపోతాయి అక్కడ. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉంటుంది, బీసీలకి రిజర్వేషన్లు ఉండవు. అన్ని కలిపి జనరల్గా పొమ్మని చెప్పి గతంలో చెప్పినారు. బీహార్లో కొట్టేసిరు, మహారాష్ట్రలో కొట్టేసిరు, మధ్యప్రదేశ్లో కొట్టేసిరు,
ఈ కాంటెంపరీస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ లేకుండా చట్ట ప్రకారం కనుక మీరు పోతే బీసీలకి ఉన్న రిజర్వేషన్లు ఊడిపోతాయి. 22%, 23% వస్తాయేమో 50% క్యాబ్లో. ఈ ప్రమాదం గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మీరు ఇప్పటికైనా చట్టం తెలుసుకొని దాని ప్రకారం నిన్నటిదాకా ఆర్డినెన్స్ అన్నారు, మళ్ళీ ఇవాళ కేంద్రంలో పోయి మళ్ళీ ప్రధానమంత్రిని కలుస్తారు, రాష్ట్రపతిని కలుస్తా అంటారు. అంతకుముందేమో డెడికేటెడ్ కమిషన్ అంటారు. దీనికి ఒకదానికొకటి కాంట్రవర్సీ ఉన్నది, క్లారిటీ లేదు. కాబట్టి ఇది చాలా ఒక సున్నితమైన అంశము. తరతరాలుగా వెనకబడినటువంటి జాతులు 70 సంవత్సరాలలో కూడా ఒక వార్డు మెంబర్, ఒక కౌన్సిల్, ఒక ఎంపీటీసీ కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక జడ్పీటీసీ కానీ కులాలు రాజకీయ అంటరానితనంలో మగ్గిపోతున్న మైనార్టీ బీసీ కులాలన్నీ కూడా ఆశపడి చూస్తున్నాయి మీరు ఇస్తున్నంటే. ఈరోజు నువ్వు వాళ్ళ నోళ్ళలో మంటగొట్టే విధంగా, ఉన్న రిజర్వేషన్ ఊడిపోయే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించవద్దని చెప్పి మరొకసారి సూచన చేస్తూ, మీరు కనుక ఏమైనా తేడాలు చేస్తే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మరి పాతాళ లోకానికి పంపించే కార్యక్రమాలు ఈ బీసీ వర్గాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరొకసారి విన్నవిస్తూ ఉన్నాం, చేతులు జోడించి అడుగుతూ ఉన్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ దీనికి చట్టపరమైనటువంటి రక్షణలు కల్పించమని చెప్పి వేడుకుంటా ఉన్నాం.